హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది. బంపర్ ఆఫర్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే 2 విడతల డబ్బులు అనేది కూడా అదనంగా అయితే పెంపొందించి రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు అనేది కూడా పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా ప్రతి ఏటా 6 విడతలుగా డబ్బులు అనేది కూడా అందజేస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈసారి కూడా ఈ డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. అంటే వెంటనే కూడా డబ్బులు అనేది కూడా పొందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వెంటనే కూడా ఇలా చేశారంటే వారి యొక్క ఖాతాలలో జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపింది. అలాగే ఏ రైతుల ఖాతాలో ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు, ఒక విడత డబ్బులు పడతాయా, 2 విడతల డబ్బులు పడతాయా, కొంతమందికి ఒక విడతే పడుతుంది, మరి కొంతమందికి అయితే రైతులకు 2 విడతల డబ్బులు అనేది కూడా ఒకేసారి అయితే జమ అవుతున్నాయి. ఏ రైతుల ఖాతాలో 2 విడతల డబ్బులు అనేది కూడా జమ అవుతాయి, ఒక విడత డబ్బులు ఎవరెవరికి పడతాయి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే ఎలా చేస్తే ఈ డబ్బులు అనేది కూడా ఖాతాల్లో జమ అవడం జరుగుతుంది, ఏ జిల్లాలకు మొదటగా ఈ డబ్బులు అనేది కూడా అందజేస్తున్నారో, ఇలాంటి పూర్తి వివరాలు కూడా మనం ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ ద్వారా గవర్నమెంట్ అప్డేట్ అంటే ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే ప్రభుత్వ పథకాలకు సంబంధించి వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది. ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే మీరు నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్లో కూడా మీరు వెంటనే కూడా తెలుసుకుని పూర్తి సమాచారం కూడా వెంటనే కూడా ఆ వీడియో అనేది కూడా ఓపెన్ చేసి చూసారంటే పూర్తి సమాచారం కూడా ఏ పథకానికి సంబంధించి ఎప్పుడు అనేది కూడా డబ్బులు వేస్తారు, ఇలాంటి పూర్తి సమాచారం కూడా వెంటనే కూడా తెలుసుకుంటారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా 16 విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఇదివరకే జమ చేయడం జరిగింది. ఈ డబ్బులు అనేది కూడా 2,000 రూపాయల చొప్పున నేరుగా రైతుల ఖాతాలో కూడా జమ అయ్యాయి. కానీ ఈసారి మాత్రం 17 విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే జీవో జారీ చేసింది. త్వరలోనే నేరుగా రైతుల ఖాతాలో పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా 17 విడత నిధులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలో కూడా జమ చేయబోతుంది. చాలామంది రైతులైతే పడతాయిలే అనేసి నిర్లక్ష్యం చేస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ చేసుకోకంటే ఈ డబ్బులు ఖచ్చితంగా అయితే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు జమ అవ్వవు. ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేయించుకొని మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఒకవేళ ఏమైనా ఫోన్ నెంబర్ అప్డేట్ లేదంటే ఆధార్ కార్డ్ లింక్ ఈ 2 కంపల్సరీ చేసుకుంటేనే పీఎం కిసాన్కి 17 విడత డబ్బులు అనేది కూడా నేరుగా అయితే జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జీవో అనేది కూడా విడుదల చేసింది. వెంటనే కూడా ఇంకా ఎవరైనా నిర్లక్ష్యం చేయకుండా ఈకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకోండి. దయచేసి అప్డేట్ చేసుకున్నట్లయితేనే ఈ డబ్బులు అనేది కూడా పొందడానికైతే అర్హులవుతారు. 2,000 రూపాయలు అనేది కూడా ప్రతి ఏటా రైతుల ఖాతాలో జమ అవుతుంది. ఈసారి మాత్రం అదనంగా 1,000 రూపాయలు అనేది కూడా పెంచి 3,000 రూపాయల వరకు అయితే నేరుగా పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా 17వ విడత నిధులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. నిర్లక్ష్యం అయితే చేయకండి, ఎందుకంటే చాలామంది రైతులు పడతాయిలే ఆల్రెడీ అప్డేట్ చేసుకున్నాము, ఇప్పుడు మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు, నా ఖాతాలో జమ అవుతాయంటే ఖచ్చితంగా మీరు చెక్ చేసుకున్న తర్వాతనే అలా ఆలోచించండి. కంపల్సరీ ఈకేవైసీ చేసుకున్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. అలాగే జిల్లాల వారీగా ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు కాబట్టి మొదటగా ఏ నుంచి జెడ్ వరకు ఆల్ఫాబెట్ వైజ్ ఏ జిల్లాలు అయితే వస్తాయో ఆ జిల్లాల వారీగా ఈ డబ్బులు అనేది కూడా వారం రోజుల పాటు లేదా 10 రోజుల వరకు అయితే నేరుగా లబ్ధిదారుల ఖాతాలలో 2,000 రూపాయల చొప్పున ప్లస్ అదనంగా 1,000 రూపాయలు 3,000 రూపాయలు అనేది కూడా నేరుగా రైతులకైతే అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సన్నిద్ధమైతే చేసుకుంది. త్వరలోనే రైతుల ఖాతాలో పీఎం కిసాన్ 17 విడతకు సంబంధించిన నిధులు అనేది కూడా జమ కాబోతున్నాయి. నిర్లక్ష్యం అయితే చేయకండి. దయచేసి ప్రతి వీడియోలో కూడా తెలియజేయడం ఏమంటే ముఖ్యంగా ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేయించుకోవాలి. ఈకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేయించుకోండి. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.